అనేది ఏ ప్రభుత్వాలున్నా సహజంగానే జరుగుతాయి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం మేము ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని చెప్తున్న బీఆర్ఎస్ నాయకుల వర్షన్ ఆ తర్వాత కూడా మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? ఒకటి ఫోన్ ట్యాపింగ్ లో డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు రకరకాల విషయాలు ఆల్రెడీ లీక్ అయ్యాయి. అందులో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే చాలా మంది ట్యాప్ చేశామన్న విషయాన్ని చెప్పారు. చాలా మంది మీరు అనుమానం లేదు, చాలా మంది ట్యాప్ చేస్తారు, వేల మంది ట్యాప్ చేస్తారు. అది ప్రభుత్వానికి తనకు ఏదైతే అవసరం ఉందో అట్లాంటి వ్యక్తులు ట్యాప్ చేస్తారు. యాక్చువల్లీ సిస్టమ్ ఏంటంటే ఒక టెలిఫోన్ ట్యాప్ చేయాలంటే మీరు దాని అధికారికంగా హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ స్టేట్ అయినా హోమ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా హోమ్ సెక్రటరీ చేసిన తర్వాత ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అది ఎప్పుడు అంటే ఇంతవరకు మిత్రులు అన్నట్టుగా ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ లేకపోతే ఇట్లాంటి దేశ సమగ్రతకు భద్రతకు సంబంధించిన అంశాల మీద అనుమానం వచ్చినప్పుడు మాత్రమే ఈ పోలీసులు కానీ నిఘా వర్గాలు కానీ ఆ ఫోన్ ట్యాప్ చేయడానికి పర్మిషన్ అడుగుతాయి. అడిగితే అప్పుడే ఇస్తారు. సో అది జరగలేదు, క్లియర్ కనపడుతుంది. అంటే ఏ పర్మిషన్ ఎవరికి ఇచ్చిన సందర్భం లేనే లేదు. సో విచ్చలవిడిగా వాళ్ళు ఎన్ని వందల వేల ఫోన్లు ట్యాప్ చేస్తారో మనందరికీ తెలుసు. దానికి అవసరమైన సాఫ్ట్వేర్ ఈ మధ్య ఇజ్రాయిల్లో పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది ఉన్నది. వీళ్ళు అక్కడికి ఇజ్రాయిల్ పోయి 5 కోట్ల రూపాయలు పెట్టి, ఆ పైసలు 5 కోట్లు ఆఫీసులో ఉండవు, ఎవరో ఇచ్చారు, తీసుకొని వచ్చి ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ట్యాపింగ్ అనేది యథేచ్ఛగా విచ్చలవిడిగా చేస్తారనేది మనకు పేపర్ల ద్వారా అర్థమైంది. అంటే పెగాసిస్ పెడితే మీకు ఏ ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు అని మనం చూసాం. నుంచి పేపర్లో వచ్చింది పెగాసిస్ సాఫ్ట్వేర్. అఫీషియల్గా పెగాసిస్ సాఫ్ట్వేర్ను మేము కొనలేదు, వాడలేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆ సాఫ్ట్వేర్ లేదు. సో ప్రైవేట్గా వీళ్ళు తెచ్చుకున్నారు. ఎట్లా తెచ్చుకుంటారు, ఎందుకు తెచ్చుకుంటారు? అది పెద్ద సీరియస్ అఫెన్స్ అది వాళ్ళు చేసింది. ఇది కాకుండా వాళ్ళ స్టేట్మెంట్స్లో ఏం కనబడిందంటే ఎలక్షన్స్ టైం లోపల ఈవెన్ హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేస్తారని తెలిసింది మనకు. అదేవిధంగా ఎక్కడైతే ఎలక్షన్స్ మునుగోడు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ కూడా ట్యాప్ చేస్తారని తెలిసింది. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నవాడేమో డబ్బులు ఖర్చు పెట్టడానికి యథేచ్ఛగా వదిలిపెట్టి విపక్షంలో ఉన్నవాడు డబ్బులు కనుక ఖర్చు పెడితే దాన్ని సీజ్ చేశారు. ఎందుకంటే ఆ సంభాషణలు విన్నారు. ఇదే కాకుండా ఒక మిత్రుడు ఇంతకుముందు అన్నట్టున్నాడు, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపార సంస్థల లావాదేవీలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళ యొక్క లావాదేవీలు వీళ్ళు వినడం జరిగింది. విని తద్వారా ఏమిటి కోట్ల కొద్ది ట్రాన్సాక్షన్ మనకు తెలుసు. రియల్ ఎస్టేట్లో ఓ 50% లీగల్ ట్రాన్సాక్షన్ అయితే 50% ఇల్లీగల్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే వైట్ ఎంత బ్లాక్ ఎంత అనేది మనందరికీ తెలుస్తుంది, ఉంటుంది అందులో. సో దానికి సంబంధించిన వివరాలు కూడా రాబట్టి వాళ్ళని బెదిరించి ఇన్ఫర్మేషన్ ఆధారం ఉందని డబ్బులు వసూలు చేయడం కూడా జరిగింది అనేది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్లో కనపడుతుంది. అంటే అన్ని సీరియస్ అలిగేషన్సే. దీన్ని ఎట్లా చేస్తారు అధికారులు? చేయకూడదు, తప్పది. చేశారు అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఒక మంత్రి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్న ఒక విషయం ఏంటి అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్న ఒక విషయం ఏంటంటే ఏ వ్యాపారస్తులు కానీ లేకపోతే ఏ బిజినెస్ మెన్ కానీ మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, దీనివల్ల మాకు అన్యాయం జరిగింది అని ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, ఎట్లా చెప్తారు అనేది. ఎవరిస్తారండి కంప్లైంట్? ఇప్పుడు మీ దగ్గర ఇల్లీగల్ మనీ ఒక 10 కోట్లు మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, వాళ్ళు రాత్రి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు వచ్చి మనం బెదిరిస్తే మీరు అందులో సగం తీసుకుందామని వాళ్ళతో లాలూచి పడతారు తప్ప దాని మీద మీరు కంప్లైంట్ ఇస్తారా? మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది, 10 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయని. ఆ జోలికి ఎవరు పోరు. సహజంగా కంప్లైంట్ ఇవ్వడానికి ఇట్లాంటి దాని చీకటి లావాదేవీల గురించి బహిర్గత ఒప్పుకోవడానికి కానీ లేదా దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరు సిద్ధపడరు. కాబట్టి పిఆర్ఎస్ ఆయన ధైర్యంగా అడుగుతున్నాడు, ఎవరు చెప్పాడు ఎట్లా చెప్పాడు అది. అదేవిధంగా ఒకవేళ ఒక ఫోన్ ట్యాపింగ్లో అఫీషియల్గా మేము చేసామని వాడు అనలేదు. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ ఇంతవరకు ఒక పర్మిషన్ కూడా ఇవ్వలేదు. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్క ఫోన్ కూడా ఆ విధంగా అధికారికంగా వాళ్ళు ట్యాప్ చేసింది లేదు, అంతా ఇల్లీగల్. అధికారికంగా మీరు ఏ హోమ్ సెక్రటరీనో అడిగారనుకోండి, మా ఇంతవరకు ఆ పర్మిషన్ ఇవ్వలేదు అంటాడు. ఇంకోటి ఉంది, ఒకవేళ అటువంటిది ఏదైనా 1 or 2 పర్మిషన్స్ ఇచ్చినా కూడా 3 months వరకు వాళ్ళు మొత్తం రివ్యూ చేసి ఎందుకు మీరు ట్యాప్ చేయడానికి పర్మిషన్ అడిగారు అని చూసి ఓ కమిటీ కూర్చుంటుంది. కమిటీ కనుక సాటిస్ఫై కాకపోతే, దాంట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏది లేకపోతే వాళ్ళు దాన్ని మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. 3 నెలలు మ్యాక్సిమం ఒక 6 నెలల వరకే పర్మిషన్ ఉంటుంది తప్ప ఇట్లా ఏళ్లకేళ్ళు వాళ్ళ బీఆర్ఎస్ రూల్ అంతవరకు కూడా ఆ పర్మిషన్ మనం చూసాం. వాళ్ళు ఇచ్చిన అనఫిషియల్ పర్మిషనే.
అఫీషియల్ కాదు. కాబట్టి గ్రేవ్ ఇర్రెగ్యులారిటీస్ అన్నది టెలిస్కామ్లో జరిగాయి. పెద్ద పెద్ద వాళ్ళ అపోజిషన్ లీడర్స్ ట్యాప్ చేశారు. ఈవెన్ షర్మిల ఫోన్ కూడా తెలంగాణలో ఉన్నప్పుడు ట్యాప్ చేయబడిందని ఆమె కూడా అన్నది. అందరూ విపక్షాలు మొత్తుకున్నాయి, ట్యాప్ గురవుతున్నాయి ట్యాప్, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు బయటికి లీక్ కావడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళకి అర్థమైంది మా ఫోన్ ట్యాప్ అవుతున్నాయని. కాబట్టి వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మిత్రుడు మాట్లాడు కదా, ఆ వ్యక్తిగత స్వేచ్ఛకు 100% భంగం కలిగించారు. ఆ వ్యక్తుల యొక్క రైట్స్కు భంగం కలిగించారు. అదేవిధంగా ఇల్లీగల్గా ట్యాపింగ్ చేస్తారు. మీరు అఫీషియల్గా అడిగితే అటు మంత్రి కూడా నేను చెప్పలేదంటాడు, అధికారి ఇప్పుడు ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నాడో అతను కూడా నేను చేయలేదు, నాకు ఏ మంత్రి చెప్పలేదంటాడు. మరి జరిగింది అక్కడ ఎట్లా జరుగుతుంది? మరి ఇన్ని వేల మంది యొక్క ఇన్ఫర్మేషన్ రోజు వాళ్ళ స్టేట్మెంట్స్ ఏ రకంగా లీక్ చేస్తారో మనం చూసాం. సో అందులో ఉన్నటువంటి ఒక గ్రేవ్ ఇర్రెగ్యులారిటీస్కి నా ఉద్దేశంలో అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి సీఎం కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ బాధ్యత వహించాల్సిన పరిస్థితి 100% ఉంటుంది. అంతిమంగా ఇది ఏమవుతుంది అని మనందరం కూడా చూడాల్సినటువంటి పరిస్థితి, వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి 100% ఉంది. మనకు కూడా క్యూరియాసిటీ జనరేట్ అయింది. ఇంత పెద్ద ఎత్తున ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ వారి ఎందుకు వీళ్ళు చేశారు, ఎవరి కోసం చేశారు, ప్రతిదీ కూడా ఈరోజు అధికారులు చెప్తున్నారు. ఎవరెవరు చేసాం, ఎందుకు చేసాం, ఏ టైంలో చేసాం, ఎవరు చెప్పారు. సో ఎవరు చెప్పారు, ఎవరు బాధ్యులు, వాళ్ళు పనిష్ చేస్తే తప్ప సిస్టమ్ అన్నది బాగుపడదు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా చేస్తాయి కొన్ని సంస్థలు, గూఢచార సంస్థలు చేస్తాయి నిరంతరం. మిత్రుడు అన్నట్టుగా ట్యాపింగ్ అనేది కొత్త ఏం కాదు, ఏ గవర్నమెంట్నో జరుగుతుంది. నిజమే, అన్అఫీషియల్గా కొంతకాలం చేస్తాయి, కానీ అందరి ఫోన్లు చేయరు. కేవలం సెలెక్టివ్ ఫోన్స్ ఎక్కడైతే అనుమానం ఉంటుందో, ఇతర రహస్య సమాచారం బయటికి చేరవేస్తున్నారనో, లేదా దేశానికి సంబంధించిన భద్రతకు ఉన్న ప్రమాదం ఉందనో, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతుంటే అది విన్నప్పుడు అప్పుడు ఆ నెంబర్స్ మీద నిఘా పెడతారు తప్ప ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా 4,000 5,000 ఫోన్లు ఈ దగ్గర ట్యాప్ చేయడం అనేది మొత్తం ఇండియన్ హిస్టరీలో, ఈ పొలిటికల్ చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ మనం ఎప్పుడు కనీవిని ఎరగం. ఇది చాలా సీరియస్ అఫెన్స్. ఇది మిత్రుడు అన్నట్టు ఇక్కడున్న ఇన్వెస్టిగేషన్ కంటే ఎక్కువ సిబిఐదే ఇంకా బెటర్ అని నేను కూడా అనుకుంటున్నా. గవర్నమెంట్ కనుక సిబిఐ ఎంక్వైరీ అడిగితే వాస్తవాలని కూడా మొత్తం బయటకు వస్తాయి. సిబిఐ దగ్గర ఎంక్వైరీ అనేది విధానం వేరే ఉంటుంది, ఇక్కడ లోకల్గా చేసే అధికారుల వ్యవహారం వేరే ఉంటుంది. కాబట్టి ఇందులో నిజంగా కూడా సిబిఐ ఎంక్వైరీ అనేది అవసరమని నేను కూడా భావిస్తాను. కానీ దిలీప్ గారు, నిజంగా అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుంటే, గతంలో బీఆర్ఎస్ నాయకులు అన్నట్టు జరిగితే ఒకరిద్దరిది ఏదో జరుగుండొచ్చు, అధికారులు ఏదో చేసి ఉండొచ్చు అన్నట్టుగా లైట్ తీసుకోవాలా, లేకపోతే నిజంగానే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గో, లేకపోతే అప్పుడు అధికారంలో ఉన్న ఆ నాయకుల మాటలు వినో అధికారులు చేసి ఉండాలనుకోవచ్చా? ఏం జరిగింది అనుకోవచ్చు? 100% రాజకీయ ఒత్తిడి వల్లే జరుగుతుంది. అధికారికి ఏం పని అంటే వేలాది ఫోన్లు విని ఆ ఇన్ఫర్మేషన్ చేరవేయాల్సిన అవసరం ఎట్లుంటుంది? ఇది రెగ్యులర్గా జరుగుతుంది. ఎప్పటికీ జరిగేటువంటి నియంత్రణ ప్రక్రియ తప్పు ఎప్పుడు జరగదు. నేను కూడా ప్రైవేట్ సెక్రటరీ టు హోమ్ మినిస్టర్గా ఇక్కడ రాష్ట్రంలో దాదాపు 5 ఏళ్ళు పనిచేశాను. అక్కడ కేసీఆర్కి పిఎస్గా ఉన్నప్పుడు అక్కడ కూడా పనిచేశాను. ఇది జనరల్గా జరిగే వ్యవహారం కాదు. ఎందుకంటే గతంలో కూడా ఎక్కడైనా 1 or 2 ఫోన్ ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అది సీఎంకు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇచ్చిన సందర్భంలో ఒక సెన్సేషన్ అయిపోయేది. ఆ రోజు చాలా నెగిటివ్ వచ్చేది వాతావరణం. సో అదంతా పక్కకు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా